హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే కర్రీ ఏంటో తెలుసా? వంకాయ కర్రీ అండి. చిటికలో అయిపోయిద్ది. అసలు అది ఎలా చేస్తానో చూసేయండి. వంకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నా ముందే. 1/2 కేజీ వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నా పక్కన. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసి తాలింపులు వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకొని కలిపేసుకోవాలి. దూరగా వేగిపోయినాయి కదా తాలింపు. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నామండి. తాలింపు అయితే చిటపట అంటుంది. చూడటానికి అయితే వంకాయ ముక్కలు ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కూర అయితే చిటికలో రెడీ అయిపోద్దండి. 5 నిమిషాలు. పసుపు అయితే వేసేసా. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసా. 1 నిమిషం మూత పెట్టామంటే మొత్తం మగ్గిపోద్ది 5 నిమిషాల్లో. అసలు అన్ని కూరల్లో కంటే ఫాస్ట్గా అయ్యేదేంటి వంకాయ కూర. ఒక 4 ఎల్లిపాయ గర్భాలు అయితే దంచి దాంట్లో వేసేసానండి. చూస్తుంటే నోరు ఊరుతుంది వంకాయ కూర. అన్ని కూరగాయల్లోకి ఇదే అండి ఫాస్ట్గా అయిపోద్ది. వంకాయ కూర చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ఈ వంకాయ కూరలో అయ్యండి కొంచెం నూనె వేసినా కూడా అసలు మొత్తం పైకి కనిపించిద్ది. నేను వేసింది కొంచెమే వేసా ఆయిల్. నూనె ఎక్కువ పీల్చదు కదా.